అందరికీ జైవే. నేను రఘుమతి శిఖరపల్లి, మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. ఇటీవల మన కుర్రోళ్ళు చాలామంది కూడా స్టేట్ వైడ్ అంతా కూడా నాలాగే ప్రశ్నిస్తూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు ప్రజాసేవల కింద, ప్రజా ప్రజాసేవకుల కింద. కనుక వీళ్ళందరికీ నా ప్రత్యేక జైభీములు. అయితే ఇందులో ఈ ప్రశ్నించడము, ప్రజాసేవ చేయడము, ప్రభుత్వం చేసే తప్పుడు పనులు ఎదిరించడము, ప్రభుత్వ అధికారులు చేసే తప్పుడు పనులు, వాళ్ళ విధులకు విరుద్ధంగా పనిచేయడాలు, ఇటువంటివన్నీ మేము ప్రశ్నిస్తున్నాం. మా టీం మొత్తం అంతా కూడా, మన కుర్రోళ్ళందరూ కూడా. కానీ కొంతమందిని ఈ పోలీసు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎమ్మెల్యేకి తొత్తులు, ఎంపీకి తొత్తుల కింద ఉంటారు చాలా వరకు. కానీ నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఈ నిజాయితీగా ఉన్న ఆఫీసర్స్కి నా పాదాభివందనం. నిజాయితీగా పనిచేసే వాళ్ళకి మాత్రమే. ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి తొత్తులుగా ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు కూడా క్షమించను. కానీ వీళ్ళే మా టీంకి అడ్డుగా ఉన్నారు. కానీ మా తమ్ముళ్ళకి చెప్తున్నాను, తమ్ముడు ప్రతి వారికి ఫోన్ చేసి చెప్పడం నా వల్ల అవ్వదు. ఒక వీడియో పెట్టేస్తున్నాను మా గ్రూపుల్లో. కొన్ని స్టేషన్లో మన కుర్రోళ్ళ మీద రకరకాల కేసులు. లాస్ట్ టైము అంటే ఈ పోలీసు వాళ్ళకి నచ్చిన విధంగా పెడుతున్నారు. ఎమ్మెల్యే ఎలా చెప్తే అలాగే వింటారు వీళ్ళు. ఆడి మీద ఆ కేసు పెట్టి అంటే ఆ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టి అంటే రకరకాల కేసులు పెట్టేస్తున్నారు. పోతే మన కుర్రోళ్ళ మీద పడ్డాయన్నీ సైబర్ కేసులే, ఐటీ యాక్ట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లు అన్నీ. అసలు సుప్రీంకోర్టు ఐటీ యాక్ట్లు తీసేసింది, హైకోర్టు కూడా. కానీ లోకల్లో 506లు ఖచ్చితంగా కావాలి, మేము కంట్రోల్ చేయలేమని ఈ ఎస్పీలు తెచ్చుకుంటున్నారు. 506 పెద్ద ఏం కాదు అది. ఈ ఐటీ యాక్ట్ల మీద మన కుర్రోళ్ళ మీద 3 కేసులు, 4 కేసులు, 5 కేసులు ఉన్నాయి. ఓన్లీ ఐటీ యాక్ట్లే. అంటే ఎమ్మెల్యేలు తిట్టడం, ఎంపీలు తిట్టడం, ప్రభుత్వ అధికారులు చేసే తప్పుడు పనులను ప్రశ్నించడం, ఎమ్మెల్యేలు చేసే అధికార దుర్వినియోగం, ఇవన్నీ కూడా తిట్టడం. నేనంటే హార్డ్గా తిడతాను, మన కుర్రోళ్ళు సాఫ్ట్గానే తిడతారులే. నేను ఒక్కనే హార్డ్గా తిడతాను మన టీంలో కల్లా. స్టేట్ వైడ్ మొత్తం 70-75 మంది మన కుర్రోళ్ళు ఉంటారు. అంటే సీరియస్ నాకులాగా పనిచేసేవాళ్ళు. ఇంకా ట్రైనర్స్ 150-200 మందికి వచ్చిన ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం పట్టించుకోకూడదు, ఇంకా ట్రైనర్స్ అవ్వలేదు. పోతే మన కుర్రోళ్ళని కొంతమంది సిఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాళ్ళు పిలిచి అంటే మరి మేము ప్రశ్నించడం వల్ల ఎవరికి లాసు? లోకల్ ఎమ్మెల్యేకే లాసు. ఎమ్మెల్యే చెప్పేసి వాళ్ళ వాడి మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసేయండి, వీడి మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసేయండి. అదేవిధంగా మేము ఏ ప్రభుత్వ అధికారులు అయితే మేము పాయింట్అవుట్ చేస్తున్నామో, ఏ ప్రభుత్వ అధికారులు అయితే అధికార దుర్వినియోగం చేస్తున్నారో, విధులకు విరుద్ధంగా పనిచేస్తున్నారో, వాళ్ళు మేము ప్రశ్నించడం వల్ల వాళ్ళు సీఏ ఆఫీసులకు వెళ్ళి సో కుర్రోడిని చాలా ఇబ్బంది పెట్టేస్తాను మమ్మల్ని, మేము ఇప్పటివరకు సోమరిపోతుల్లాగా ఉన్నాం, పలానా కుర్రోడు ఎందుకు పోనీ నేను అనుకో సిగ్గిమల రవికుమార్ ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇప్పుడు దాకా మేము సోమరిపోతుల్లాగా ఉన్నాము. హ్యాపీగా వచ్చేవాళ్ళము, కాలు మీద కాలు వేసుకుని, ఎదర బెంచ్ మీద టేబుల్ మీద కాలు వేసుకుని హ్యాపీగా సెల్ ఫోన్ చూసుకుంటూ మేము రోజు గడిపేసేవాళ్ళము. ఏ పనులు చేసేవాళ్ళం కాదు. ఈ రవికుమార్ వచ్చిన కాడ నుంచి మేము మా విధులు పర్ఫెక్ట్గా చేయవలసి వస్తుంది. మేము విధులు చేయలేకపోతున్నాం. బేవర్స్గా ఏసీ రూమ్లో తొంగుని వాళ్ళం, మేము ఏసీ రూమ్లో కూర్చునే వాళ్ళం. ఇప్పుడు రోడ్డు మీద మేము పని చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా రవికుమార్ మీద కేసులు కట్టాలని వెళ్ళడం. ఈ పోలీసు వాళ్ళు అనడం, రవికుమార్ మీద కేసులు కట్టాలా? ఓకే, ఏం చేశాడు? వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకపోవడం. ఈ పోలీసు వాళ్ళు అనడం, రవికుమార్ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసేద్దాం, పలానా అపారం మీద, పలానా రమేష్ మీద, పలానా వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేసేద్దాం, సరైన ఆధారాలు పట్టరండి. ఏముంటాయి ఆధారాలు? ఐటీ యాక్ట్లు తప్ప. అసలు ఐటీ యాక్ట్లు ఉన్న వాటి మీద రౌడీ షీటర్లు ఎందుకు ఓపెన్ చేస్తారు? నాకు ఉన్నాయి 4-5 అయినా ఐటీ యాక్ట్లు. నాకు రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ చేస్తారు? నేను మర్డర్ చేశానా, మానభంగం చేశానా, సంఘ విద్రోహ చర్యలు చేశానా?
ఎవరన్నా కొట్టానా, రోడ్డు మీద ఎవరన్నా లాగిపెట్టి కొట్టానా, ఎవరన్నా రోడ్డు మీద అల్లరి చేశానా, లేకపోతే ఒకరి ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేశానా? నేను రౌడీలాగా, రౌడీ షీటర్ అంటే ఏంటి? రౌడీలాగా ప్రవర్తించడం వల్ల అది అది ప్రజలకి ఇబ్బంది, పబ్లిక్కి ఇబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకి ఇబ్బంది, రాజకీయ నాయకులకి ఇబ్బంది, వీళ్ళందరికీ ఇబ్బంది కాబట్టి రోడ్డు మీద గొడవ చేయడం వల్ల, రోడ్డు మీద కోట్లాటలు చేయడం వల్ల, రోడ్ల మీద మనం రాద్ధాంతాలు చేయడం వల్ల రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మరి మేము ప్రభుత్వ అధికారులు చేసిన ఎదవ పనులు, వాళ్ళ విధులు సరిగ్గా చేయకపోతే వాళ్ళని మేము రౌండ్ వేసి పనులు చేయించను. మరి ఇలా పనులు చేయించిన దాని మీద మాకు ఐటీ యాక్ట్లు కావాలని ఐటీ యాక్ట్లు వేసి, అసలు ఐటీ యాక్ట్లు లేనప్పుడు 506లో మా మీద ఐటీ యాక్ట్లు వేసి, ఈ ఐటీ యాక్ట్ల మీద మళ్ళీ రౌడీ షీటర్లు ఎలా ఓపెన్ చేస్తారు? రౌడీ షీటర్ వేసి అని ఎమ్మెల్యే చెప్పేస్తాడు, ఎంపీ చెప్పేస్తాడు, వీళ్ళు చెప్పేస్తారు. ఒక ఎమ్మెల్యే చెప్పాడని రౌడీ షీటర్ వేస్తారు వాళ్ళు, ఎంపీ చెప్పాడు రౌడీ షీటర్ వేస్తారు. లాస్ట్కి గల్లీలో తిరిగేటువంటి ఏకి పీకి తేడా తెలియని కొడుకులు కూడా చెప్పేస్తారు రౌడీ షీటర్లు వేస్తారు వాళ్ళు. రౌడీ షీటర్లు ఎలాగే వేస్తారు? రౌడీ షీటర్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలాగే వేస్తారు రౌడీ షీటర్ వేస్తారు రైటే, రౌడీ షీటర్ వేస్తారు. ఏదో ఎమ్మెల్యే మాట్లాడేసి పొత్తిరి మీద మన కుర్రోళ్ళు చెప్తున్నాను, రౌడీ షీటర్ వేస్తారా? రౌడీ షీటర్ వేయించుకోండి ఒకసారి. కుర్రోళ్ళు మీ మీద రౌడీ షీటర్ వేయించాలి. రౌడీ షీటర్ వేసిన తర్వాత 90 రోజుల్లో రౌడీ షీటర్ లేకుండా చేస్తాను నేను. 90 రోజుల్లో నీ మీద రౌడీ షీటర్ లేకుండా నేను చేస్తాను. ఎవడేస్తాడు? అర్థమైందా? మీరేం భయపడద్దు. రౌడీ షీటర్ వేసుకోమనండి, రౌడీ షీటర్ వేసుకోమనండి. ఆదివారం లేదా సోమవారం రండి, సంతకాలు ఇట్టి వెళ్ళండి. ఎన్నాళ్ళు ఎడతాడు సంతకం? ఏమని రౌడీ షీటరు 2-3 సంతకాలు ఎడతాడు. ఒక నెల పెడతావు సంతకాలు, 4 సంతకాలు. 2 నెలలు నువ్వు సంతకం పెట్టావు కదా. నా మనిషి అయి ఉండి నా సొసైటీ గురించి నువ్వు పోరాడుతూ నువ్వు రౌడీ షీటర్ ఉంచుకొని నేను వారం సంతకం పెట్టించిన నన్ను పంపిస్తే నేను గాజులు తొడుక్కున్నానా? కుర్రోళ్ళు ఐ డోంట్ కేర్. మీరెవరో జరగొద్దు, మీరెవరో వెనక తగ్గొద్దు. నేనున్నాను. రౌడీ షీటర్లు ఎలాగ వేస్తారో చెప్తాను. రౌడీ షీటర్ వేసిన తర్వాత దాన్ని ఎలాగ చేయాలో నాకు తెలుసు. ఈ రౌడీ షీటర్ ఎలాగ నేను ఫ్లాష్ పిటిషన్ వేసుకోవాలో నాకు తెలుసు. హైకోర్టు నుంచి ఎలా తెచ్చుకోవాలో తెలుసు. రౌడీ షీటర్ ఎలా పంపించాలో తెలుసు. వారం సంతకం పెట్టకుండా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మీరేం కంగారు పడద్దు, మీ పని మీరు చేసుకుంటే ఎవరికి లొంగొద్దు. ఏ పోలీసు రౌడీ షీటర్ వేస్తారో చూద్దాం. రౌడీ షీటర్ ఎలాగైతే చూద్దాం. వేసిన తర్వాత వాడికి పగిలిపోద్ది కదా. సరైన రీజన్ లేకుండా ఎలాగే వేస్తాడు? తెలుసు కదా. లాస్ట్ టైం 2022 ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారి మీద విషయం తెలుసు కదా. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ నరసింహ, ఏఎస్ఐ ఆర్ఎస్ఐ పేరేంటి, వాళ్ళ నలుగురి మీద నేను అట్రాసిటీ ప్లాన్ చేసిన విషయం మీకు తెలుసు. అది హైకోర్టు దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ డీజీపీ పాలరాజు పిలిచాడు. డీజీపీ పాలరాజు దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక ఎస్పీకే సేవట్లో పట్టించాను నేను. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి సేవట్లో పట్టించాను నేను. అంటే అర్థం ఏంటి? ఒక ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి సేవట్లో పట్టించాను. నేను బాధ భరాయించలేక ఇంకా పెద్ద స్టోరీ అది చెప్తాను. అది కొంచెం వేరే ప్రాసెస్లో ఉంది. దీనికి ప్రత్యేకంగా ఒక 30 నిమిషాలు చెప్తాను సబ్జెక్ట్ అది. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మీద ఏ విధంగా అట్రాసిటీ ప్లాన్ చేసామో, ఏ ఆధారాలతో చేసామో, ఆధారాలు ఎలా సంపాదించాలనేది తర్వాత చెప్తాను సబ్జెక్టు. ఒక ఎస్పీనే వదిలిపెట్టలేదు కదా నేను. నీ మీద రౌడీ షీటర్ వేసిన సీఏ నేను వదిలిపెడతానా? దొరకరా? సీఏలు దొరకరా? సర్కిల్ ఇన్స్పెక్టర్లు దొరకరా? ఎస్ఐలు దొరకరా? టీఎస్పీలు దొరకరా? ఎస్పీలు దొరకరా? తమ్ముడు సిగ్రిమల్ రవికుమార్ ఇక్కడ నువ్వు కొత్తగా పాము పట్టుకుంటున్నావు. నువ్వు పాము పట్టుకోలేవు. ఒక తాసుపాము చూసినప్పటికి నువ్వేం చేస్తావు? తాసుపాము చూస్తే అయ్యి బాబు పాము వచ్చేస్తున్నారు బాబు, కర్ర తినరా కొట్టేద్దాం, దానికి పారిపోతావు. కానీ నేను పారిపోను. ఆ పాము నేను పట్టుకుంటాను. ఎంత విసర్పమైనా నేను పట్టుకోగలను. నువ్వు పట్టుకోలేవు. నువ్వు పాము చూస్తే నువ్వు భయపడతావు. అదే పాము చూస్తే నేను భయపడను, తోక పట్టుకుని లాగుతాను. అదేనమాట. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు పోలీసుని చూస్తే నువ్వు భయపడతావు, నేను పోలీసుని చూస్తే నేను భయపడను. అందుకే పాముతో పోల్చాను. ఎలా పట్టుకోవాలో, ఎలా బుట్టలేయాలో నాకు తెలుసు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వదలాలో నాకు తెలుసు. పట్టుకున్న పాముని తీసుకెళ్ళి చింతూరు తీసుకెళ్ళి అడవులు వదలాలా, రంపచోడవరం అడవుల్లో వదలాలా, శ్రీకాకుళం అడవుల్లో వదలాలా, పాడేరు తీసుకెళ్ళి వదలాలా, లేదా నల్లమల అడవుల్లో వదలాలా, నాకు తెలుసు ఆ పాముని ఎక్కడ వదలాలో. చూస్తున్నారు.
రౌడీ షీటర్ చేసినప్పుడు కదా రవికుమార్ ఏంటి తెలిసింది. రవికుమార్ ఏంటి తెలిసింది రౌడీ షీటర్ వేసిన తర్వాత కదా. ఆ? రౌడీ షీటర్ వేయాలా, దాన్ని ఫ్లాష్ కొట్టించాలా, ఫ్లాష్ కొట్టిన తర్వాత ఇక సంగతి చూడాలా. ఎక్కడ దొరకరు, పాముని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఒక పోలీసు వాడు చేసే తప్పులు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో మొత్తం నాకు తెలుసు. అంతమంది ఎక్కడ దొరకడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి అయితే సెల్యూట్ కొట్టచ్చు. ఎంతమంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ లంచాలు తీసుకోరా, వీళ్ళు ఏసీబీకి బుక్ చేయలేమా. నా మీద రౌడీ షీటర్ వేసిన వాడిని, మన కుర్రాల మీద రౌడీ షీటర్ వేసిన వాడిని కరెక్ట్గా టార్గెట్ పెడితే ఏసీబీకి బుక్ చేసి పడవచ్చు. రంగునీళ్ళు 24 గంటలు బుక్ చేసి పడతాను ఏమైనా కానీ. కానీ ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళు పిల్లం పెట్టలతో బతుకుతున్నారు. ఒకసారి ఆ కాకి సట్ట ఒంటి మీద పోయిందంటే వాళ్ళ బతుకులు ఏంటి. మనమైతే కూలి పని చేసుకుంటాం, కావాల్సింటే బజ్జీలు అమ్మేసుకుంటాం, ఫ్రైడ్ రైస్ సెంటర్ పెట్టిన రకరకాలు చేసుకుంటాం. వాళ్ళు ఏం చేయలేరు, ఉద్యోగం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు. ఎక్కడైతే కాకిపడి పోయిందో వాళ్ళ పరుగులు పోతాయి. ఏసీబీ బుక్ చేయలేమా. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఈ పాముని ఎలాగ పట్టుకోవాలో నాకు తెలుసు. కానీ ఎలాగ పట్టుకోవాలో నేను అందరికీ చెప్పేసాను అనుకో, మీరు అందరూ పాములు పట్టేకుంటారు. పాముకు పవర్ పోతుంది. అర్థమైందా. ఈ పాముని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఈ పోలీసు అనే పాముని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. కానీ ఈ పోలీసులు ఎలా పట్టుకోవాలో అందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అందరూ పాములు పట్టేసుకుంటారు. ఇంకా పాముకి విలువ ఉండదు, ఆ పవర్కి విలువ ఉండదు. అందుకే పోలీసులు చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కే ఎస్పీతో పెట్టుకున్నామని. మీరు ఎంత నాకు సిన్సియర్ ఆఫీసర్ అయితే నేను ఏం చేయలేను. ఎంతమంది సిన్సియర్గా ఉన్నారో నాకు తెలుసు. మా డాక్టర్ బిహాన్ బెటర్ కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది సిన్సియర్ ఆఫీసర్లు నాకు తెలుసులే. కానీ పోలీస్ ఆఫీసర్లు ఎస్ఐ అని, సిఐ అని ఎవరైనా కానీ డాక్టర్ బిహాన్ బెటర్ కాన్స్టిట్యూన్సీలో మన కుర్రోళ్ళ మీద ఒక 6 మీద టార్గెట్లు చేశారు పోలీసులు. మన జిల్లాలో 6 మీద రౌడీ షీటర్లు వేద్దామని చూస్తున్నారు. మీరు రౌడీ షీటర్లు వేయాలి, నేనేంటో చూపించాలి. పాముని ఎలా పట్టుకోవాలో చెప్తాను. రకరకాల సబ్జెక్టులు ఉన్నాయి పాముని ఎలా పట్టుకోవాలో. అవన్నీ మనం కుర్రలు చెప్పమంటే మీరు తిరగలేరు రోడ్డు మీద, మీరు. కానీ ఏంటంటే మీకు గౌరవం నేను కాపాడుతున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీలు చేసుకోమని చెప్తున్నాను నేను మిమ్మల్ని. అదేమంటే నాతో పెట్టుకోకండి. నేను మీ జోలికి రాలేదు. నేను పోలీసు వాళ్ళ జోలికి వచ్చానా, ఎస్సీ సిఐల జోలికి నేను వచ్చానా చెప్తున్నాను. ఏలేటి చూపిస్తున్నాను. ఇంటికి మొక్క పీకేది ఏమీ లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి. కానీ నేను ఏం టార్గెట్ చేశానా, జిల్లా ఒక స్టేట్ వైడ్లో ఎంతమంది సిన్సియర్ ఆఫీసర్లు నేనేమి చేయలేను. సిన్సియర్ కాకుండా ఏ ఆఫీసర్ అయినా సరే వెంటనే 48 అవర్స్లో వాళ్ళని ఒంటి మీద కాకి కూడా తీయించేస్తాను నేను. మీ బొక్కలు అన్నీ తెలుసు నాకు. అర్థమైందా. అవన్నీ చెప్పకూడదు. కానీ మా కుర్రలు తెలిసిపోయింది అనుకో, మళ్ళీ మీకు పరువు ఉండదు, మీ కాకి పట్టుకు పరువు ఉండదు. మీ కాకి పట్టు పరువు 5 నిమిషాలు తీసేస్తాను నేను. ఒక వీడియో పెట్టినట్టు 5 నిమిషాలు తీసేస్తాను. పాముల్లాగా ఆడుకుంటారు మళ్ళీ. మీ తోసి పాములే, కానీ నీరుకట్ల పాములతో ఎలాగ ఆడతారో అలా ఆడుకోవచ్చు మీతోటి. నేను ఆడతాను, గుర్తుపెట్టుకోండి. నా నోటి అంటే ఇప్పటిదాకా పోలీసు వాళ్ళని ఎందుకు నేను టార్గెట్ చేయలేదు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశాను, కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెడతాను టార్గెట్ చేశాను తప్ప నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు ఎస్పీని. కానీ మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేశానంటే మీరు డ్యూటీలు చేయలేరు. వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేశానంటే మీరు డ్యూటీలు చేయలేరు ఏ పోలీస్ స్టేషన్లో కూడా. అంతవరకు తెచ్చుకోవద్దు మీరు. అర్థమైందా. గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఆల్ ఏమీ లేదు. అయితే మళ్ళీ వేస్తారు. ఇప్పుడు రౌడీ షీటర్ వేస్తావు, రౌడీ షీటర్ అయ్యి దాన్ని 90 రోజులు కొట్టించామంటారు. రౌడీ షీటర్ 90 రోజులు రౌడీ షీటర్ కొట్టించిన తర్వాత నువ్వు ఎక్కడున్నా కానీ పరిగెట్టుకొస్తాను నేను. నీ బ్యాచ్ నెంబర్ తీసుకుని నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తాను అక్కడికి వస్తాను నేను. అక్కడ బుక్ చేస్తాను నేను. ఎలా బుక్ చేయాలి అక్కడ బుక్ చేస్తాను నేను. ఎక్కడ ఎలా బుక్ చేయాలో కూడా నాకు తెలుసు. నీకు ఒంటి మీద కాకి కూడా ఎలా తీయాలో నాకు తెలుసు. ఇది వార్నింగే డైరెక్ట్గా. మీ బొక్కలు నాకు అన్నీ తెలుసు. ఎవడెవడ ఏం చేస్తావు అన్నీ తెలుసు నాకు. అర్థమైందా. నేను చెప్పను, గుర్తుపెట్టుకోండి. రవికుమార్ని టార్గెట్కి మీరు చేశారా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తాను. వారంకి ఒక ఆఫీసర్ కాకి బట్టలు తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఏ కుర్రోళ్ళు, ఏ అధికారి అయినా సరే వాడి విధులకు విరుద్ధంగా పనిచేస్తే మీరు ఆడేసుకోండి, నేను చూసుకుంటాను. రౌడీ షీటర్ ఎవడరా వేసేది మన మీద. ఏమని రౌడీ షీటర్ చూద్దాం. మన రౌడీ లెవెల్ అనేది అప్పుడు బయటకు వస్తారు. మన మీద రౌడీ షీటర్ వేసిన తర్వాత రౌడీ లెవెల్ అనేది బయటకు వస్తారు. అప్పుడు లాగుతాం రౌడీలు.
ఎమ్మెల్యే చెప్పడం చేసాం. ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉంటాడు. లాస్ట్ టైం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ మా మమ్మడోరు ఎమ్మెల్యే. ఆయన చూసిన పొంగిపోయాడు. టీ శ్రీను ఇప్పుడు అమలాపురం టౌన్లో చేస్తాడు ఎస్సీ. టీ శ్రీను కాటరగొండ చేయలేడు. జానకిరామ్ కృష్ణా జిల్లాలో చేస్తాడు సిఐ. దాని పేర్లే చెప్తాను నేను. ఆ పొన్నాడు సతీష్ని చూసి సో పొంగిపోయారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మమ్మల్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని చూసి పొంగిపోతున్నారు. ఇంక 3 సంవత్సరాలు పాయే. మీరు దొరకరా? ఈ ఎమ్మెల్యే పదవి అయిన తర్వాత మీరు దొరకరా? ఈ ఎమ్మెల్యే పదవి ఉన్నంత సేపు మీరు ఆడతారు. ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తాడు? మీరు ఎక్కడున్నా ఏ బొక్కలో ఉన్నా పవన్ లాక్కొస్తాను నేను. రవికుమార్ లేని భయం గుర్తుపెట్టుకోండి. నేను నా లైఫ్లో ఫస్ట్ కూడా నేను గౌరవించేది ఎవరో తెలుసా? పారిశుద్ధ్య కార్మికుని గౌరవించాను నేను. ఒక పారిశుద్ధ్య కార్మికుడు అనేవాడు డ్యూటీ చేయకపోతే రకరకాల వ్యాధులు వచ్చి కలరా గిలరా మొత్తం రకరకాల వ్యాధులు వచ్చి జనం చచ్చిపోతారు. ఒక పారిశుద్ధ్య కార్మికుడు వ్యర్థాలను ఎత్తుతాడు. ఒక ఎమ్మెల్యే ఎత్తాడా? ఒక మాజీ ఎమ్మెల్యే ఎత్తాడా? ఒక సాఫ్ట్వేర్ ఎత్తాడా? ఒక రైతు ఎత్తగలడా? ఒక పారిశుద్ధ్య కార్మికుడు వ్యర్థాలు ఎత్తినట్టు మిగిలిన ఎత్తగలరా? ఎత్తలేరు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని ఎత్తమను ఎత్తలేడు. అంటే ఒక ఎమ్మెల్యే కన్నా ఎంపీ కన్నా ఒక ఐపీఎస్ ఐఏఎస్ కన్నా అందరు అధికారుల కన్నా గొప్పోడు పారిశుద్ధ్య కార్మికుడు. నెంబర్ 1 ఆడంటే నాకు చాలా గౌరవం. నెంబర్ 2 పోలీస్ డిపార్ట్మెంట్. అర్థమైందా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి 12 అవర్స్ 8 అవర్స్ ఏముండదు డ్యూటీ. పాపం వీళ్ళకి 24 గంటలు అయితే అవసరమైతే 24 గంటలు డ్యూటీ చేయాలి. కానీ ఈరోజు పోలీసు వాళ్ళు ఊర్లో గస్తీలు కొడుతున్నారు, పెట్రోలింగ్ కొడుతున్నారు. కాబట్టే మనం ఇంట్లో మనశ్శాంతిగా బతకగలుగుతున్నాం. మన సంపాదించుకున్న సొత్తు మనం పిల్లం బిడ్డలో మన సంసారం చేసుకుని ప్రశాంతంగా ఇంట్లో తలుపు గడెట్టుకుని హ్యాపీగా ఏసీ వేసుకుని పడుకుంటామంటే కారణం ఎవరు? పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. ఆరోగ్యంగా బతుకుతున్నామంటే కారణం ఎవరు? పారిశుద్ధ్య కార్మికులు. ఈరోజు మనం ప్రాణభయం లేకుండా హ్యాపీగా తన్ని పెట్టుకుని కొట్లెప్పుకుని తొంగుంటున్నామంటే ఇంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ 2 డిపార్ట్మెంట్ నాకు గౌరవం. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను గిని టార్గెట్ చేస్తే, నా కుర్రోళ్ళని కూడా టార్గెట్ చేస్తే, నేను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లాస్ట్ టైం తెలిసింది 2022లో. ఎస్పీని టార్గెట్ చేసినప్పుడు ఏం జరిగిందో నేను ఒక్కొక్క పోలీస్ స్టేషన్ టార్గెట్ చేస్తే అలాగ ఉంటుంది. ఏం టార్గెట్ చేద్దాం అనేది నేను ఇప్పుడు చెప్పాననుకో కుర్రోళ్ళు అందరికీ తెలిసిపోద్ది. కానీ నాకు ఎప్పుడూ నేను మోటివేషన్ చేయలేదు. మీ కూరలో ఉన్న పవరు విషయానికి ఉన్న పవరు అలాగే ఉంచుకోండి. ఆ విషయాన్ని ఎలా తీయాలనేది నేను చెప్పాననుకో మీ డ్యూటీ చేయలేరు. రఘుకుమార్ మీద టార్గెట్ చేయకండి. టార్గెట్ చేశారా మీరు అయిపోయినట్టే. నేను లీగల్ వార్నింగ్ ఇచ్చేస్తున్నాను. నేను పీకేది లేదు. ఏదో ఒక ఎఫ్ఐఆర్ కాపీ అంతేనా? ఎఫ్ఐఆర్ స్టేషన్ బేలా, కోర్టు బేలా, యాండ్ రెస్పెక్ట్కి బేలా అంతే. అర్థమైందా? 41 నోటీసా? 4 కదా. నన్నేం కొట్టేలే కదా నువ్వు అరెస్ట్ చేసి. ఎఫ్ఐఆర్ వేసే లోపల కుమ్మేలే కదా నన్ను. తర్వాత మళ్ళీ వస్తాను కదా. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? అదనమాట. అది గుర్తుపెట్టుకోండి. నేను కదా నా కుర్రలు ఏమన్నా టచ్ చేసినా కానీ ఊరుకునేది లేదు. గుర్తుపెట్టుకోండి. జై భీమ్. మీ గౌరవం మీరు కాపాడుకోండి. రవికుమార్ని కదిపితే అటర్లాప ఏమి ఉండదు ఇంకా. అర్థమైందా? జాగ్రత్తగా మీ డ్యూటీలు మీరు చేసుకోండి. మీ ఇన్కమ్ సోర్స్ మీరు సంపాదించుకోండి. మీ జీతాలు కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఎలా సంపాదించుకోండి. కానీ నేను పట్టించుకుంటే కనుక ఆ ఇన్కమ్ సోర్స్ కూడా ఉండదు మీకు. మొత్తం టోటల్ ఏసీబీకి పట్టించేస్తాను అందరిని కూడా. అర్థమైందా? కనీసం ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మీద కూడా నీకు లంచం ఇప్పించేసి 100 రూపాయలైనా సరే లంచం ఇప్పించేసి కెమికల్ కరెన్సీ మిమ్మల్ని ఏసీబీకి పట్టించేస్తాను. ఎలా పట్టించాలనేది కుర్రలకు నేను చెప్పానంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎవరు సరిగ్గా డ్యూటీ చేయలేడు. సిన్సియర్ తప్ప లంచగొండి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరు కూడా డ్యూటీలు చేయలేరు. సిన్సియర్ చేయొచ్చు. సిన్సియర్ నేనేం చేయలేను. సిన్సియర్ కాకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా నేను గెలికేస్తాను. చూసి గుర్తుపెట్టుకోండి. జై భీమ్.